హలో మేడం, అమెజాన్ నుంచి పార్సిల్ వచ్చింది. వచ్చేసారా? లేదు మేడం, అడ్రస్ కన్ఫ్యూజన్ ఉంది. అవునా, సరే వస్తున్నా ఉండండి. కిందకా మేడం? ఆహా కాదు, బాల్కనీలోకి. హలో, మీరు నాకు కనిపించారు, అలానే ముందుకు వచ్చండి భయ్య. ఓకే మేడం. అలా కాదు భయ్య, ఇటు ఇటు. సరే సరే. రైట్ సైడ్ కాదండి, బ్యాక్ సైడ్ కి రండి. ఓకే ఓకే. భయ్యా, నేను చెప్పిన వైపు కాకుండా ఎటు సైడ్ పడితే అటు సైడ్ వెళ్తారేంటి? మీరు సరిగ్గా చెప్పట్లేదు మేడం అడ్రస్. ఆయన మ్యాప్ చూపించట్లేదా? ఇక్కడ వరకు చూపించి ఇక్కడ ఆపేసింది మేడం. సరే అండి, నేనే కిందకు వస్తున్నా ఉండండి. ఓకే మేడం, రండి. ఏంటి వీడు ఇంకా రాలేదు? వీడు ఇక్కడే ఉన్నాడు, చెప్తా నా వీడి పని. మేడం ఏంటో ఇంకా మీరేనా? నేనే. ఇదిగోండి మేడం మీ పార్సల్. మేడం అది క్యాష్ ఆన్ డెలివరీ పెట్టారు. ఎంత భయ్యా? 650 రూపీస్ మేడం. స్కానర్ చూపించండి. ఇదిగోండి మేడం. అరే, నెట్ బ్యాలెన్స్ అయిపోయింది. హాట్స్పాట్ ఆన్ చేయమంటారా మేడం? వద్దు, మళ్ళీ మీరు హ్యాక్ చేసేస్తే. మరి ఎలా మేడం? పైన వైఫై ఉంది, నేను పైకి వెళ్ళి ఫోన్ చేస్తా, నెంబర్ చెప్పు. సరే మేడం. ఓకే భయ్యా. A few moments later. ఇదేంటి ఇంకా ఫోన్ రాలా? పైకి వెళ్దామంటే ఫ్లాట్ నెంబర్ కూడా తెలియదు. అప్పదీసి రివెంజ్ తీసుకుంటుందా ఏంటి? మనమే ఫోన్ చేద్దాం. చేయట్లేదేంటి? ఏదో పనులు ఇంకోసారి చేద్దాం. The number you are trying to call is currently not reachable. Please try again later. 7 ఫ్లోర్ల ప్రతి అపార్ట్మెంట్ డోర్ కొట్టాలా? సరే. కనిపించారు మేడం. అపార్ట్మెంట్ లో ప్రతి డోర్ కొట్టుకుంటూ వచ్చాను. అది పేమెంట్ చేయలేదు మేడం. నీకు అడ్రస్ అలాగే తెలియదు కదా, నేను అలాగే పేమెంట్ చేయడం మర్చిపోయా. అర్థమైంది మేడం, రివెంజ్ తెచ్చుకుంటున్నారని. 2 అడుగుల్లో అపార్ట్మెంట్ వస్తుంది, పైగా నేను అడ్రస్ చెప్తుంటే కావాలని తెలియని ట్యాగ్ చేస్తున్నాను. పైకి రాలేను మేడం, కిందకి రండి అంటే వస్తాం కదా నేను. ఇంకెప్పుడు అలా చేయకు, స్కానర్ చూపించు. అయిపోయింది. అది మేడం కిందకు వచ్చి కొట్టినందుకు నేనే నీకు 10 రూపాయలు తగ్గించుకోవటా. సార్. హలో, ఎవరు? స్విగ్గీ నుంచి మాట్లాడుతున్నా. మీ డెలివరీ వచ్చింది. పైకి వచ్చాను భయ్యా. పైకి రావాలా? ఏ ఫ్లోరు? 6th ఫ్లోర్. లేదు సార్, 6th ఫ్లోర్ అంటే మేము రాము. లేదు భయ్యా, పైకి రా భయ్యా. లిఫ్ట్ లేదు భయ్యా, పైకి వచ్చేసాయి. తప్పదు సార్, లిఫ్ట్ కూడా లేదు. 6th ఫ్లోర్ అంటే మేము రాము. మీరే కిందకు వచ్చి తీసుకోండి, లేకపోతే కనుక ఆర్డర్ క్యాన్సిల్ చేసుకోండి. అలా ఎలా క్యాన్సిల్ చేస్తాం భయ్యా, నువ్వు పైకి రావాల్సిందే. లేదు సార్, కుదరదు. ఇలా చేస్తే మేము కంప్లైంట్ పెడతాం భయ్యా. కావాలంటే కంప్లైంట్ పెట్టుకోండి సార్, మాకు రేటింగ్ ఇవ్వడం పర్లేదు. 6 ఫ్లోర్ లిఫ్ట్ లేకుండా ఎవడెక్కుతారు సార్? వస్తున్నా ఉండు. రండి కిందకి. సార్
రేటింగ్. ఎందుకంత కోపం? ఒక్కసారి 6 ఫ్లోర్లు దిగుతారు కోపడుతున్నారు. అలా అయితే మా డెలివరీ రోజు పైకి ఎంత దిగుతారు? మేము మాత్రం మనుషులం కదా. డెలివరీ బాయ్ అంటే చులకన అంతే. అయిపోయిందమ్మా. హా డాడీ, ట్యూషన్ అయిపోయింది. మీరు ఎంతసేపట్లో వస్తున్నారు? సార్ నాకు రావడం కుదరదు కానీ బైక్ బుక్ చేసుకుని వెళ్ళిపో. ఓ అవునా, సరే డాడీ. ఇక్కడ నుంచి ఇంటికి 200 రూపీసా? ఇప్పుడు ఏం చేయాలి? అన్నా లిఫ్ట్ ఇస్తారా? లిఫ్ట్ ఇస్తాను కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళాలి నాకు తెలియదు కదా. మీరు ఎక్కడికి వెళ్తున్నారో నాకు తెలుసన్నా, నేను అక్కడికే వెళ్తున్నాను. నేను ఎక్కడికి వెళ్తున్నానో నీకెలా తెలుసు? అదో పెద్ద సీక్రెట్. నా దగ్గర ఒక ట్రిక్ ఉంది, అది యూజ్ చేస్తే ఎవరెవరు ఎక్కడికి వెళ్తున్నారో ఇక్కడ చూపిస్తుంది. అవునా? పద. పాప ఏదో ట్రిక్ చెప్తా అన్నావు. ఓ అదా, మీరు ఇది డెలివరీ ఇవ్వాలి కదా, వాళ్ళకి కాల్ చేయండి చెప్తా. ఇదే నీ ఫోన్ రింగ్ అయింది. ఇదే ఆ ట్రిక్. అర్థం కాలా. ఏం లేదన్నా, ఇంటికి రావడానికి ఓలాలో చూస్తే 200 చూపించింది, కానీ స్విగ్గీలో 100. అందుకని ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టుకున్నాను. ఎలాగో డెలివరీ బాయ్ అక్కడికే వస్తారు కాబట్టి టీతో పాటు వచ్చేసాను. ఇప్పుడు 100 రూపీస్ సరిపోయింది, పైగా ఐస్ క్రీమ్ కూడా ఫ్రీ. టిప్ ఇంకా 100 ఇచ్చా చూసుకో. ఏమి తెలివితేటలు రా బాబు. డెలివరీ బాయ్ని ర్యాపిడో బాయ్ చేసి. సార్ మీ డెలివరీ సార్. థ్యాంక్స్ అమ్మా. సార్ క్యాష్ ఆన్ డెలివరీ పెట్టారు. అవునా, ఒక నిమిషం. ఓకే సార్. ఇదిగోండి. ఓకే సార్. 1 సెకండ్. ఈ వాయిస్ని ఈ బాడీని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. అంటే జలుబు చేసింది. జలుబు చేస్తే అమరగంతో ఒక రకంగా ఉంటుంది కదా, అలా అనుకుంటా. అబ్బో అలా కాదు. ఆయన ఇప్పుడు మాస్క్ ఏంటి? కరోనా కూడా మామూలు వైరల్ ఫీవర్ కన్నా కామెడీగా అయిపోయింది కదా. ముందు ఆ మాస్క్ని ఫేస్ చూస్తాను. జలుబు చేసిందని చెప్పా కదా సార్, అంటుకుంటుందని. ఏం పర్లేదు, ఇంట్లో బాలయ్య బాబు ఉంది, ఐ కెన్ మేనేజ్. ముందు ఆ మాస్క్ని ఫేస్ చూస్తాను. వద్దు సార్, పర్లేదు. నువ్వు కొంపతీసి అపార్ట్మెంట్లో ఏం దొబ్బిడానికి రాలే కదా? లేదు లేదు సార్, నా బ్యాచ్ మొత్తం మీద నాకే టాప్ రేటింగ్ ఉంది సార్. నేను అంటాను కాదు సార్. మరి ఇంకేంటి అయ్యా, ఒకసారి మాస్క్ తీసావు అనుకో, నీ ఫేస్ చూస్తాను కదా. వద్దు సార్, పర్లేదు అంటున్నాగా. ఏంటయ్యా మరి ఆడపిల్ల కంటే ఎక్కువ సిగ్గుపడుతున్నా. ముందు మాస్క్ తీ. అరే బంటి, నువ్వా? అంత ఎట్టకారం అక్కర్లేదురా, అందుకనే మాస్క్ తీరంది. సరే, నేను నవ్వుతుంది నువ్వు చేతను పని చూసి కదరా. మరి బీటెక్లో నువ్వు మాట్లాడిన మాటలు గుర్తొచ్చారా? ఎంఎస్లు యూఎస్లు అని ఏదేదో మాట్లాడావు కదా, ఇప్పుడు ఏమైందా అని. నేను చెప్పినట్టు యూఎస్ వెళ్ళాను, జాబ్ కూడా చేశాను. మన రిలేషన్ వల్ల జాబ్ పోయింది. మరి అలా అయితే మా ఆఫీస్లో రిఫర్ చేయమంటావా? ఎంతేంటి మీ కంపెనీలో ప్యాకేజ్? అన్నీ పోను నెలకో 40,000 మిగిలితేరా. నేను ఈ ఫుడ్ డెలివరీను హోలా పార్ట్ టైం చేసుకుంటేనే నెలకు 60,000 మిగులుతున్నాయిరా. నువ్వే ఆలోచించుకో. సరే నేను వెళ్ళొస్తాను. అన్నీ పోను 60 మిగులుతుందా? బాబా వర్షం పడాలరా, రోడ్లన్నీ పియ అయిపోతాయి. ఎవడ్రా వాడు? సర్కస్ లో కోతున్నట్లున్నాడు, రోడ్డు మీద స్టంట్లు వేస్తున్నాడు చూడలే. అంకుల్ పంచెత్తుకోండి అంకుల్, తడిసిపోతుంది. లే ముట్టాలనా కొడుక, మెల్లికి పో, పడేవు. నువ్వు ముందు చూసుకొని పోవాయా అంటే నాకు చెప్తాడు వీడు. అన్న బయట వర్షం పడుతుంది,
ఈరోజు నేను కాలేజ్కి పోను. ఏందిలే ఇది వర్షమా? దీన్ని వర్షం అంటారా? దీన్ని వర్షమే కదా నాన్న అది. ఈ వర్షం ఎట్లుందో తెలుసా?